ఏ ఆర్ఎస్ఎస్ నుంచి అయితే బండి సంజయ్ ఒక నాయకుడిగా ఎదిగి ఈరోజు ఎంపీగా కేంద్ర మంత్రిగా అయ్యాడో ఆర్ఎస్ఎస్ ఇప్పుడు బండి భగీరథ ఇష్యూ పైన సీరియస్ అయింది. బండి సంజయ్ భగీరథ ఇష్యూలోకి ఆర్ఎస్ఎస్ సంఘ్ను లాగడంపై ఆగ్రహం వెలుగక్కింది. ఆర్ఎస్ఎస్ నేతలు కాచం రమేష్, లింగం శ్రీధర్లకు బండి సంజయ్తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు అని కట్టా రాజగోపాల్ పేరుతో ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. బీజేపీ అంతర్గత వ్యవహారాలతో ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదు, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోము, స్టేట్ బీజేపీ వ్యవహారాలను బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందని కట్టా రాజగోపాల్ అన్నారు. మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ప్రెస్ నోట్ కూడా ప్లే అవుతోంది. సో ఆ ప్రెస్ నోట్కి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. బండి సంజయ్కి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు సంఘాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతూ కొన్ని మీడియా సంస్థల ద్వారా బదనాం చేయడానికి ప్రయత్నించడంపై ఆర్ఎస్ఎస్ తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేష్ జీ, ప్రాంత ప్రచారక్ శ్రీ లింగం శ్రీధర్ జీల పేర్లను ప్రస్తావించడం వాళ్ళకి బండి సంజయ్ గారితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, అందుకే వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటే అసత్య నిరాధార కథనాలు అల్లి కొన్ని మీడియా వాస్తవ విరుద్ధమైనటువంటి అంశాలని ప్రచారం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాజంలో నిరంతరం నిస్వార్థంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరుగుతోంది. సో ఎవరైతే వార్తలు రాస్తున్నారో వాళ్ళకి హెచ్చరిస్తూ ఒక లైన్ మెన్షన్ చేశారు ఇక్కడ. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ అండ్ సంస్థాగత వ్యవహారాలకు సంబంధించినంత వరకు ఇక్కడి రాష్ట్ర బీజేపీ వ్యవహారాలు నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రమే పర్యవేక్షిస్తూ ఉంటుంది మరియు సమన్వయం చేస్తూ ఉంటుంది. ఇందులో ఇక్కడి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర శాఖకు ఎలాంటి జోక్యం ఉండదు. అయితే ఇక్కడైనా ఇలాంటి తప్పుడు వార్తలను నిలిపాలని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సో ఆర్ఎస్ఎస్ నుంచే బండి సంజయ్ కుమార్ ఈరోజు ఎంపీగా అంటే ఆ స్థాయికి ఎదిగారు, కేంద్ర మంత్రి అయ్యారు. సో ఆర్ఎస్ఎస్ నుంచే ఆయన ప్రయాణం మొదలైంది. ఒక హిందూగా హిందూ నేతగా, ఒక కట్టర్ హిందూగా, బీజేపీ కార్యకర్తగా, ఏబీవీపీలో పనిచేసిన అనుభవం, తర్వాత కార్పొరేటర్గా, తర్వాత ఎంపీగా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ఏ బండి సంజయ్ భగీరథ్ కేసు విషయం పైన సీరియస్ అవుతూ కొంతమంది పేర్లను ప్రస్తావిస్తున్నారు ఒక వార్నింగ్ కూడా ఇస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఏంటి ఇది? ప్రెస్ నోట్ ఆధారితంగా ఎవరు ఈ వ్యక్తులు, ఎవరి పేర్లు వాడారు? అప్డేట్స్ ఏంటి శ్రీధర్? రాష్ట్ర చెందినటువంటి ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు ఇద్దరు, అటు కాచం రమేష్ కానివచ్చు, లింగం శ్రీధర్జీ కావచ్చు, ఇద్దరు కూడా వారికి సంబంధించిన ఆర్ఎస్ఎస్లో ఒకరు ఇక్కడ చీఫ్ కావచ్చు, మరొకరు కూడా సంచాలకులు కావచ్చు. ఈ ఇద్దరి నేతలు ఇక్కడ చాలా కీలకంగా ఉంటారు. ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ తెలంగాణకు సంబంధించి ఈ ఇద్దరు నేతలే చూస్తుంటారు. కాబట్టి అటువంటి నేతలతో కూడా బండి సంజయ్కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు జరిగాయని బయట కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది ఎక్కడి వరకు అంటే మీడియా వరకు వెళ్ళింది. కాబట్టి దానికి సంబంధించి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి క్రెడిబిలిటీ పోతుంది, ఆర్ఎస్ఎస్ నాయకుల మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే బీజేపీ నేతలు మ్యాక్సిమం కూడా అంటే బండి సంజయ్ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. ఆర్ఎస్ఎస్తో ఆయన ప్రస్థానం మొదలు పెట్టుకొని కూడా మెల్లమెల్లగా కేంద్ర సహాయ మంత్రి వరకు ఎదిగారు. చాలామంది నేతల్ని కూడా చూసాం. ముందుగా ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళి అక్కడ శిక్షణ తీసుకుంటారు. శిక్షణ తీసుకున్న అనంతరం ఆర్ఎస్ఎస్తో అనుబంధంగా కూడా మెల్లగా పార్టీలోకి వస్తుంటారు. లేదంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి అనుబంధ సంఘాల్లో కూడా ఒక్కొక్కరుగా పనిచేస్తుంటారు. చాలామంది ఫుల్ టైమర్స్ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఇద్దరు ముఖ్య నేతలకు సంబంధించి కూడా ఇటువంటి అలిగేషన్స్ వస్తే డెఫినెట్గా అది కూడా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి అంశాల్లో వస్తే ఒకవైపు అటు ఆర్ఎస్ఎస్లోనే కాదు పార్టీలోనూ అనుబంధ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వాళ్ళకు చెడు పేరు వస్తుంది. కాబట్టి బండి సంజయ్కి తమకు ఎటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆర్థికంగా కూడా తమకు ఎటువంటి లావాదేవీలు లేవంటూ కూడా క్లియర్ కట్గా ఇచ్చారు. ఒకవైపు క్లియర్ కట్గానే చెప్తూనే మరొక పక్క అసలు ఇటువంటి వార్తలు ప్రచారం చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్తూనే మరొక పక్క అటు ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో చూస్తుంటాం. అటు ఆర్ఎస్ఎస్ బీజేపీని ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికప్పుడు కూడా బీజేపీ నేతలను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటే అటువంటిది ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అంశాన్ని కూడా కొంత ప్రస్తావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం బీజేపీలో కూడా ఎటువంటి అంతర్గతంగా కూడా తాము బీజేపీ వ్యవహారాల్లో కూడా తలదూర్చమని చెప్తూనే ఉన్నప్పటికీ కూడా అటు బీజేపీ హైకమాండ్ ఇక్కడ తెలంగాణ బీజేపీని చూసుకుంటుంది తప్ప ఆర్ఎస్ఎస్ అందులో తలదూర్చదన్న లేఖ సారాంశం చూస్తే
డెఫినెట్గా బండి సంజయ్కి ఒక్కొక్కటిగా ఉచ్చు బిగుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికటు పార్టీ నేతలు సైతం కూడా ఎవరు పెద్దగా బండి సంజయ్కి మద్దతుగా మాట్లాడట్లేదు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి బండి సంజయ్కి ఆర్ఎస్ఎస్ లెటర్ విడుదల చేయడం ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ కూడా కొంత చేతులు దులుపుకుంది. బండి సంజయ్కి సంబంధించి తమకు బండి సంజయ్కి ఎటువంటి ఆర్థిక లావాదేవీల సంబంధాలు లేవన్నప్పటికీ కూడా ప్రస్తుతం బండి సంజయ్ అంశం వస్తే మాత్రం తమ కూడా బ్లేమ్ అవుతామని చెప్పి కూడా ఆర్ఎస్ఎస్ నాయకులు క్లియర్ కట్గా కూడా లేఖలో ఒకవైపు ఆర్థిక సంబంధాలు చెప్పినప్పటికీ కూడా నాయకులు సైతం కూడా కొంత జారుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరొక పక్క బండి సంజయ్కి సంబంధించిన అంశంలో కేవలం ఇక్కడ రాష్ట్ర పార్టీ నాయకులు కాదు, కేంద్ర పార్టీ నాయకులు సైతం కూడా ఎవరు మాట్లాడట్లేదు. ఇంకో పక్క బండి సంజయ్కి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా బండి సంజయ్ని తీసేస్తారు పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రచారమే కాదు, తను ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ప్రస్తుతం కూడా బండి సంజయ్ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలను ఒక్కొక్కరుగా కలుస్తున్నారు. షఫ్లింగ్ కొద్ది రోజుల్లోనే క్యాబినెట్ రీషఫ్లింగ్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికీ కేంద్రం కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నుంచి కూడా నివేదిక తెప్పించుకుంది. అక్కడి నుంచే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ నివేదిక కూడా కొంత పార్టీలో కీలకంగా ఉంటుంది. ఎందుకంటే సంఘుకు సంబంధించి అంశాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, సంఘును ఏ విధంగా తీసుకెళ్లాలి, బీజేపీ సంఘుకు తరఫున చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అన్నది కూడా కొంత డిసైడ్ చేస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి బండి సంజయ్ విషయంలో సంఘు కూడా చేతులేసిందంటే డెఫినెట్గా కూడా మరి బండి సంజయ్ మీద ఆర్ఎస్ఎస్ నాయకులు, ఆర్ఎస్ఎస్ అటు కార్యవాహ కానివ్వండి, సంచాలకులు, ఇతర నేతలు కానివ్వండి కొంత నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందా అన్న సందేహాలు కూడా ప్రస్తుతం బీజేపీలో కూడా నెలకొంటున్నాయని చెప్పొచ్చు మనోజ్. వైట్ అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బండి సంజయ్ ఇష్యూతో మాకు అంటగట్టకండి, మాకు ఆ విషయంతో సంబంధం లేదు అని చెప్తోందా ఈ క్లారిటీగా? మనం డెఫినెట్గా, ఎందుకంటే బండి సంజయ్కి సంబంధించిన బండి ఫ్యామిలీ బండి కుమారుడు అయినటువంటి బండి భగీరథ అంశంలో ఇప్పటికే కొంత ఇంటర్నల్గా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ముందే కస్టడీ అటు పోలీసులకు అప్పచెప్పింటుంటే బాగుండే, ఆ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా బండి వాళ్ళకి అప్పచెప్పింటే ఇంత డ్యామేజ్ జరిగేది కాదు బండికి కానివ్వండి. బండి కేవలం ఇది బండి కుటుంబ సభ్యులకు కాదు, పార్టీకి సంబంధించిన విషయం, పార్టీకి కూడా డ్యామేజ్ అయ్యిందని చెప్పి కూడా కొంతమంది బాహాటంగా చెప్పకపోయినా ఇంటర్నల్గా కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు. కానీ బండి సంజయ్ మాత్రం ఎక్కడ కూడా తన వల్ల పార్టీకి ఎక్కడ కూడా తలవంపులు తీసుకురానివ్వనని చెప్తున్నా. ఈ కేవలం ఇటు తెలంగాణ రాష్ట్ర పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ. ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది జాతీయ పార్టీకి సైతం కూడా కొంత అంటుకుంది అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అటువంటిది పార్టీ ఆల్రెడీ కొంత బండి సంజయ్ నుంచి కొంత ఆయనకు మద్దతుగా నిలవకుండా కొంత స్కిడ్ అయినటువంటి, అంటే కొంత తప్పించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క బండి ఇష్యూకి సంబంధించి తెర మీదికి రాగానే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటూ కూడా ఆర్ఎస్ఎస్కు బండి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, ప్రస్తుతం హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఆర్ఎస్ఎస్ను మేనేజ్ చేస్తూ వస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి దాంట్లో కూడా ఆర్ఎస్ఎస్ బ్లేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్ఎస్ఎస్ మీద కూడా చాలామందికి వారికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ మీద ఉన్నటువంటి గౌరవ మర్యాదలు ఏవైతే ఉంటాయో దాని మీద ఉన్నటువంటి అన్నీ పోతాయి. కాబట్టి దానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ కూడా కొంత బండి విషయంలో మాత్రం ముందే జాగ్రత్త పడిందని చెప్పొచ్చు మనోజ్. రైట్, అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్కు డెఫినెట్గా బీజేపీ పార్టీకి చాలా బిగ్గెస్ట్ బ్యాక్ బోన్, సంస్థాగతంగా ప్రతి విషయంలో కూడా ఆర్ఎస్ఎస్ఏ కొంత బ్యాక్ బోన్గా ఉంటుందనే విషయం చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ విషయంలో బండి భగీరథ్ కేసులో ఆర్ఎస్ఎస్ కూడా చేతులు ఎత్తేసింది అని అంటే ఏం జరగబోతోంది? పొలిటికల్గా ఎటువంటి చేంజెస్ ఉండబోతున్నాయి? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంది. బండి సంజయ్ పైన ఆల్రెడీ రామచంద్రరావు ఒక రిపోర్ట్ తీసుకుని అమిత్ షాని కలిశారని తెలుస్తోంది. అమిత్ షా కూడా ఎప్పటికప్పుడు ఈ సిచ్యువేషన్ పైన, పార్టీ పరిస్థితుల పైన ఆరా తీస్తున్నారు. ఏం జరగవచ్చు ఇంతటి స్థాయిలో? అన్ని రకాల నుంచి, పార్టీ నుంచి కానీ, అటు ఆర్ఎస్ఎస్ నుంచి కానీ, ఎటువైపు నుంచి అంతా సపోర్ట్ కోల్పోయిందా ఇప్పుడు? మనం డెఫినెట్గా, ఎందుకంటే ఆర్ఎస్ఎస్కు సంబంధించి ఒక వ్యక్తికో లేకపోతే ఒక వ్యక్తికి కానివ్వండి, కొన్ని రాజకీయ శక్తులకు కానివ్వండి, ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా మద్దతు లేదు. ఓవరాల్గా ఆర్ఎస్ఎస్ కూడా ఒకవైపు తన సిద్ధాంతం కొరకు పనిచేసేటువంటి పార్టీ కోసం పనిచేస్తుంది, పార్టీలో ఉన్నటువంటి నాయకుల కోసం పనిచేస్తుంది. పార్టీలో ఎవరైతే ఉంటారో అటు పార్టీ గౌరవాన్ని పెంచేటువంటి నాయకులకు కానివ్వండి, అటువంటి నేతలను కూడా కొంత ముందుకు తీసుకొస్తుంటుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం ఉన్నటువంటి బండి సంజయ్ ఇష్యూతో కూడా ఆర్ఎస్ఎస్ కొంత బ్లేమ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అంటే కొంత అక్కడి నుంచి బండి సంజయ్ ఇష్యూతో కొంత దూరంగా ఉండాలని డిసైడ్ అయిందని చెప్పి కూడా బీజేపీ నేతలు ఈ ఆర్ఎస్ఎస్ లెటర్ చూసినాక చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేవలం అటు బండి సంజయ్కి సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టు పార్టీ కాదు, ఆర్ఎస్ఎస్ సైతం కూడా కొంత ఆచితూచి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ మొత్తం చేతులు ఎత్తేసారంటే
అంటే బండికి బ్యాక్ బోన్గా కూడా కొంతమంది బాహాటంగా చెప్పకపోయినప్పటికీ అది లీగల్గా కావచ్చు, మరొక పక్క మోరల్గా సపోర్ట్ కావచ్చు. ఈ రెండుటికి సంబంధించి కూడా అటు ఆర్ఎస్ఎస్ నేతలు ఇంటర్నల్గా ఉండొచ్చు, బీజేపీ నేతలు ఉండొచ్చు. కానీ ఒకవేళ బాహాటంగా ఇస్తే మాత్రం తాము బ్లేమ్ అవుతాము. తమ రాజకీయ భవిష్యత్తు నేతలకు సంబంధించి కానివ్వండి, ఆర్ఎస్ఎస్ సంచాలక్ కానివ్వండి, మరొక పక్క కార్యవాహి కానీ వీరికి సంబంధించి కూడా మచ్చపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నేతలు సైతం కూడా ఈజీగా కొంత స్కిడ్ అవుతున్నారంటూ కూడా మా బీజేపీ నేతలు బీజేపీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా ఆర్ఎస్ఎస్ సంబంధించి కూడా ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తమ పార్టీకి సంబంధించిన నేతలు కాచం రమేష్ కానీ శ్రీధర్ జీలని వీళ్ళ పేరు ప్రస్తావిస్తూ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి బండి సంజయ్తో అని చెప్పి అంటగట్టి కొన్ని వార్తలు వస్తున్నాయి. అవన్నీ పూర్తిగా అవాస్తవాలు. ఆ కేసుకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్కి ఆ కేసుకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు ఈ కేసుతో ఉన్నటువంటి ఏదైతే ఆరోపణలు కానీ రకరకాల ప్రస్తావనలు కానీ కొట్టిపారేసింది. అంటే దీంతో బండి సంజయ్కి ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఏమాత్రం సపోర్ట్ లేదు. పార్టీ పరంగా ఎవరి నేతలు మాట్లాడలేదు ఈ విషయం పైన. ఏ ఒక్కరు కూడా కింది స్థాయి నుంచి మొదలుకుంటే పై స్థాయి వరకు ఏ ఒక్కరు కూడా మాట్లాడాలి. ఎవరో కొంతమంది బండి సంజయ్ని ప్రసన్నం చేసుకోవడం కోసం బండి సంజయ్ వెనుక తిరిగేటువంటి కొంతమంది మహిళా నాయకురాలు ఒకరిద్దరు మినహా ఎవరు కూడా పెద్ద నాయకులు మాట్లాడే దాఖలు 8 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో రాజాసింగ్ మినహా ఇస్తే 7 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలలో మిగిలిన 7 మంది ఎవరు కూడా మాట్లాడలేదు. రామచంద్రరావు కూడా 1-2 సందర్భాల్లో సంబంధం లేదనే కొట్టిపారేశారు కానీ ఈ కేసుపై మాట్లాడే దాఖలాలు కూడా లేవు. సో బండి సంజయ్ ఆ పార్టీ పరంగా అండ్ ఆర్ఎస్ఎస్ పరంగా ఒంట్రోడ్ అయిపోయాడు. మరి బండి సంజయ్ తదుపరి ప్లాన్ ఎలా ఉంటుంది? ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు మాకు సంబంధం లేని చెప్పి తేల్చి చెప్పడంతో బండి సంజయ్ రియాక్షన్ ఏముంటుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? అన్ని దారులు మూసుకుపోయాయా? బండి సంజయ్ని పొలిటికల్గా ఇటు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ రెండు పట్టించుకోకపోవడంతో ఆయన ఒంటరోడు అయిపోయాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU